ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృప. గత వారం ఆరంభించిన అంశం ఇది. ఏంటి చెప్పండి? వస్త్రములు. మొట్టమొదట ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అంజూరపు ఆకులు ఖచ్చితంగా చేసుకున్నారు, కానీ అవి లేచేవి. ఇప్పటికే దేవుడు చర్మపు చొక్కాలు చేయించి తొలగించాడు. ఆదిలోనే ఏదైనా వనములో బలియాగం జరిగింది. పాప క్షమణ కోసమే రక్త పశువులు కావాలి. ఒక పశువు వధింపబడింది. దాని చర్మంతో చొక్కాయలు పుట్టించి దేవుడు మనం కప్పాడు. ఆ తర్వాత చూస్తూ వచ్చాం, దేవుని కృప, ఆయన సన్నిధి, సమాధానం అంతా ఉండాలి అంటే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో ఎటువంటి వస్త్రాలు కలిగి ఉండాలి నేర్చుకున్నాం. గత వారం ఏ వస్త్రం నేర్చుకున్నామమ్మా? రక్షణ. ఈ రోజున నీతి అనే వస్త్రము. ఏంటది? నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నారు. ఇవేమీ కూడా మనంతటా మనము మన స్వంత కార్యముల ద్వారానో, మన భక్తి జీవితం ద్వారానో మనం సంపాదించుకునేవి కావు. రక్షణ కానీ, నీతి కానీ అది దేవుడిచ్చే కృప. ఎంత ప్రయాసపడ్డా మనం నీతిమంతులుగా తీర్చబడలేమో. ఇది మనం అనుకుంటాం కదా, నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, ఎంతో మందికి సహాయం చేశాను, ఆపద ఉన్నప్పుడు ఆదుకున్నాను, దిక్కుమైన వాళ్ళని వెంట చేర్చుకున్నాను, వస్త్రుడు కనపడితే వస్త్రాలు ఇచ్చాను. ఇలా మనం ఎన్నోసార్లు ధైర్యపరుచుకుంటాం. మనం చేసే ఈ ఒక్క కార్యమైనా దేవుడు మెచ్చుతాడు కదా, ఇన్ని మంచి పనుల్లో ఏ ఒక్క దాని ద్వారానైనా దేవుడు నాకు కృపను చూపి పరలోకం ఇస్తాడు కనుకుంటామేమో. కానీ మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె అపవిత్రమైనవిగా ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు ఏ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడగలము? పరిశుద్ధ లేఖన భావాలు తేటగా జ్ఞాపం చేస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. మరి ఏ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం? క్రీస్తు ప్రభు దేవదేవుడు నీతి అనే పై వస్త్రాన్ని మన మీద కప్పాలి. దాడి తప్పిన మనలను, దేవునికి దూరమైన మనలను, మన జీవితాలు ఆయన కృపను చూపి కనికరించి తన కృప చేత మన ప్రతి పాపము కడిగి పరిశుద్ధపరిచి ఆ తదుపరి రక్షణ మరియు నీతి అనే వస్త్రాలు మనకు ధరింపజేస్తాడు. దేవుడు చూసిన మాట చూడలేతో శృంగారమైన బాగా ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన ఈ ఆభరణాలు కాదు, రక్షణ వస్త్రములు నాకు జమచేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడలేదు. జకర్యా 3:4 చూడమ్మా. ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ఎంత తేడాగా వాక్యం జ్ఞాపం చేస్తున్నామా?
మన మైల వస్త్రములు తీసివేయబడాలి అంటే ఎవరు తీయాలది? ఎవరు ఆజ్ఞయిస్తే? ప్రభు ఆజ్ఞయిస్తే. గత వారం జ్ఞాపకం చేశాను. తప్పైన కుమారుడు తండ్రి ఇంటిలో ఉన్నాడు. నెమ్మదికరమైన జీవితం అది. తండ్రి సంరక్షణ కాపుదల. లోకాన్ని ప్రేమించాడు, తండ్రికి దూరమయ్యాడు. తండ్రికి దూరమై ఏం కోల్పోయాడు? అన్నీ కోల్పోయాడు కదా. తనకున్నవన్నీ కోల్పోయి దిక్కారిలా నిలబడ్డాడు. అలాంటి స్థితిలో బుద్ధి వచ్చినప్పుడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు యోగ్యత నాకు లేదు. ఎప్పుడైనా పశ్చాత్తాపం ఉందండి? తప్పు చేసి పశ్చాత్తాపడినప్పుడు అయ్యా తండ్రి అని పిలవడానికి భయపడాలి దేవుడు కదా. మన హృదయ కాఠిన్యం ఎలాంటిది అంటే, పాపం చేసిన, దుర్మార్గులుగా ప్రవర్తించిన, దేవుడు దూరమైన ఎంత ధైర్యంగా దేవుని దగ్గరికి వస్తుందో తెలుసా? అది ఒక భాష మార్చడానికి భయపడవు దేవునికి. అయ్యో నా జీవితం అపవిత్రంగా ఉంది, ఇది దేవునికి ఇష్టం కాదు కదా, నేను సరిచేయబడాలి, నా పాపాలు ఒప్పుకోవాలి, కడగబడాలి, ఉపవాసం ఉండాలి, పశ్చాత్తపడాలి, ఆయన నన్ను కనికరిస్తే నాకు విమోచనని బాధ్యత లేకుండా ఒక్క మాట చాలు. అది సరిగా ఒప్పుకుంటావో లేదో తెలియదు దేవుని దగ్గర, కన్నీరు కాడుస్తావో లేదో తెలియదు, పశ్చాత్తాపడతావో లేదో తెలియదు, కానీ ఎంత ధైర్యంగా తండ్రి అని పిలుస్తాం మనం దేవుని. తప్పని కుమారుడు అంటాడు, తండ్రి అని పిలిచే యోగ్యత నాకు లేదు, నీ కుమారుడు అర్హత నాకు లేదు. మరి ఏమంటా నీ దాసులలో ఒకనిగా నువ్వు చేస్తుంటే తండ్రి ఎవడో చూడ దయతో ప్రశస్త వస్తువులు ఇచ్చి వారికి త్వరగా తొలగించుడి. మళ్ళీ వస్త్రములు తీసివేసి, పాపపు డాగులు పడిన వస్త్రాలు తీసివేసి, మరకలతో పడ్డ ఆ బట్టలు తీసివేసి, ప్రశస్త వస్త్రము, అదే రక్షణ మరియు నీతి అనే వస్త్రాలు ప్రభు నీకు నాకు ధరింపజేసేవాడుగా ఉన్నాడు. మర్చిపోవద్దు. వాక్యం ఉంటుంది చూడదేతో ఒక్కసారి యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29:14 చూద్దాం. చదవాలి. యోబు 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా. చూసారా ఎవరికి వస్త్రములు? నా న్యాయ ప్రవర్తన. ఎంత తెడగా జ్ఞాపం చేస్తున్నాడు. నీతి కలిగిన వారు అన్యాయము చేయరు, నీతితో జీవించేవారు అన్యాయానికి వారి జీవితాల్లో తావు లేనే లేదు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయానికి వెళితే ఒక గొప్ప సాక్ష్యాన్ని చూస్తాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనములో వాక్యం ఏముంటుందో, దానియేలు 4:27, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ ఏం చేయాలమ్మా? ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతిని న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కడచూపుని ఎడలా నీకున్న క్షేమము. దానియేలు దర్శబాబు చెప్పాడు కదా, రాజా నీ పాపాన్ని వదిలిపెట్టు, నీ దుర్మార్గత విడిచిపెట్టు, ఇకనైనా నీతి న్యాయములు జరిగిస్తే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడేమో, కరుణిస్తాడేమో. అమ్మా ఆడవాళ్ళు ఇటు కదా వచ్చి కూర్చునేది, ఎవరు అక్కడ కూర్చుంది? ఇట్లండమ్మా, ఇటువైపు రెండు దయచేసి ఇట్లండమ్మా. లేవాలి, ఇట్రా. వదిలేదు.
క్రమం లేకుండా పోతున్న సంఘాల్లో చెప్పిన విన జీవితాలు ఎవడేం చేయలేదు. పక్కన కిడదంతో దాని గ్రంథంలో మాట్లాడదమ్మా. ఎవరు ఎవడే చూడదు 4వ అధ్యాయం 27 చూడదు. రాజా నా యోచన దుశ్యంకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని ఏమనాలి, నీతిని వస్త్రంగా ప్రభు నీకు ధరింపజేయాలి అంటే, నీతిని వస్త్రంగా ధరింపజేయాలంటే మారు మనస్సు లేకుండా, పాపములు ఒప్పుకోకుండా, పాపములు మానకుండా ఒప్పుకోవడం కాదు. ఇక్కడ అందరూ ఒప్పుకుంటాం. రాత్రి కాగానే మోకరించి అయా క్షమించు అంటావు, కానీ మానవు విడిచిపెట్టవు. సరే ఏమన్నాడు దానియేలుగా రాజుతోటి, రాజా నీ పాపములు మాని అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టి నీ బ్రతుకును మార్చుకొని సరి చేసుకుంటే నీకు క్షేమం వస్తుంది, నీకు బ్రతుకుతావు నువ్వు. ఈ నీతికి ఆధారం ఇది. చూడదైతే 48వ కీర్తన వెళ్ళినట్లయితే 10వ వచనములో, 48వ కీర్తన 10వ వచనంలో ఎంత తేటగా దేవునికి భయపరుస్తుందంటే 48:10 చూద్దాం. కీర్తన 48:10. దేవా నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. ఎక్కడ దొరుకుతుంది నీతి? దేవుని కుడి చేతిలో. నీవు నేను నీతిమంతులుగా తీర్చాలి అంటే ఆ నీతి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి కదా. ఆయన కుడి చేతిలో నీతి ఉంది కాబట్టి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన దగ్గరికే పోవాలి. ఇంకెక్కడ దొరకదు, నీకు ఇచ్చేవాడు ఆయనే. ప్రభు దయ చూపితే వచ్చేవాడు ధ్యానం చేస్తాం. నీతి కలిగి ఉంటే, నీతి వస్త్రం ధరించుకుంటే ఎన్ని దీవెనలో. నీతిమంతులు పదే 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 వాక్యము బోధిస్తూ హెచ్చరిస్తూనే ఉంటుంది నీతిమంతులని. నీతి దేవుని కుడి చేతిలో ఉన్నది. ఇప్పుడు నీతిమంతులు కావాలంటే ఎవరికడికి పోవాలి? దేవుని దగ్గరికి. ఎలా పోవాలి? నీ పాపమును మాని, ఒప్పుకోవడం కాదు. ఏం చేయాలి? మాని అంటే విడిచిపెట్టి, ఈ పాపం మాని హృదయం సరిచేయబడి, అన్యాయం చేస్తుంటే తిరిగి వారి పట్ల కృపను చూపి జీవితాలు మార్చుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది రక్షణ వస్త్రము ధరించిన వారికి నీతి అనే పైబట్ట ఆయన ధరింప చేస్తారు. ఎప్పుడైతే ఆ నీతి అనే పైబట్ట మన ఉండదో మన పాపాలన్నీ, మన దోషములన్నీ కప్పిపెట్ట. కొంతమంది మనం వేసుకున్నాం కదా, బన్నీని ఉందనుకోండి, చినిగా ఒక దేవుడు కనపడదు. మేము చొక్కా వేస్తాం, ఆ చొక్కా వేస్తే చినిగా కనపడతాయా? లేవు. పాపశాప జీవితాన్ని, డాకుదొన్న జీవితాన్ని, మడకలతోన్న జీవితాన్ని దేవుడు తన నీతితో కప్పేవాడుగా ఉన్నాడు. మర్చిపో. అందుకే నీవు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మన ఎంత గొప్ప భక్తి అయినా, మన ఉపవాసాలు, ప్రార్థనలు, మన దాన ధర్మములు ఇవేవి పనికిరావు. దేవుని దగ్గరికి పోవాలి. ఎలా పోవాలి అంటే పశ్చాత్తాపముతో పోవాలి. చెడు మార్గాన్ని విడిచిపెట్టి పోవాలి. పాపం మాని దేవుని దగ్గరికి పోవాలి. అప్పుడే నీతి గల న్యాయాధిపతి తన నీతి అనే రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రములు కప్పేవాడుగా ఉన్నాడు పైబట్టగా. 3 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 14 చూస్తే ఒక శ్రేష్టమైన మనం చూస్తాం. 3 రాజులు 15:14. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. 3 రాజులు 15:14. ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా
యెహోవాను అనుసరించిన గాని పునశ్చరములను నిలిపివేయకపోయాను. మరియు వస్తువులను వెండియు బంగారమును తెప్పించాను. చదవమ్మా. ఉండి పట్టించడం చాలు. ఆశా జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. 1 రాజులు 15:14 కదా. ఏమన్నాడు ఇక్కడ? మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇక్కడ? ఆశ. ఈ రాజు ఏం చేద్దాం? 1 రాజులు 15:14 తన దినములంటే జీవిత కాలమంతా ఏం చేశారు? దినములట హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. 11వ వచనం చూస్తే ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. తన పెద్దవాళ్ళందరూ దుర్మార్గులే. ప్రభువారు ఒక వ్యక్తిని పోలిక చెప్పాలి అంటే త్రాసు తీయాలనుకోండి, త్రాసులో ఈ వైపు తునికరాయి పెడతారు, ఈ వైపున వస్తాం ఏది కూలేవాళ్ళ దాన్ని. రాజుల జీవితాలు చెప్పాలంటే దావీదుని త్రాసులో తునికరాయిగా పెట్టేవాడు దేవుడు. దావీదుతో పోల్చి చూసేవాడు. ప్రతి వ్యక్తి జీవితాన్ని దావీదుతో పోల్చి చూస్తాడు దేవుడు. ఇది అంటాడు, ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఇలాంటి యథార్థత అంటే తన దేశంలో పురుషగాములను వెళ్ళగొట్టేశాడు. తన పితరులు చేసిన విగ్రహాలన్నీ పగలగొట్టించాడు. తన అవ్వ మైక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవదాస్తము నింపితే ఆ విగ్రహాన్ని చిన్నాభినంగా చేయించి కిద్రోను వాళ్ళ దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా చేశాను. దేవుని దగ్గర బంధు ప్రీతి లేదమ్మా, తొందరగా దేవుని దగ్గర. నా అవ్వ కదా, నా నాయనమ్మ కదా అనుకోలేడు. విగ్రహారాధికురాలై దేవతా స్తంభము నిలిపి దేవుని ప్రజలు వ్యర్థమైన వాటిని అనుసరించడానికి ఆమె కారణమైతే, దేవుని యందు యథార్థ హృదయంగా జీవిస్తున్న ఈ వ్యక్తి బంధుత్వాన్ని కూడా చూడలేదు. తక్కువ తోసేసాడు. ఆమె పట్టపురాణి కాకుండా ఆమెను కలిగించి తన దినములన్నిట మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిగా జీవించడం ఒకరోజు కాదు, ఆదివారం కాదు, పండుగ దినాల్లో కాదు. ఈ భక్తి జీవితం అనేది అనుదినము ప్రతిదినము మన జీవిత దినములన్నిట కూడాను తన దినములన్నిట హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను. కానీ అనే మాట వాడమంటే ఏదో ఒకటి ఉంది అక్కడ. ఏంటంట? ఉన్న స్థలం మాత్రం తీసేయలేకపోయాడు. అందుకంటాడు చూస్తారా, దేవుడు కూడా సంఘాలతో మాట్లాడుతూ, ప్రభువారు నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, నీ కష్టం తెలుసు, నీ నష్టం తెలుసు, నీ ప్రయాసం తెలుసు, అయినను నీ మీద తప్పొకటి మనం అనుకుంటాం కదా,
అన్ని విషయాలు కరెక్ట్ గా ఉన్నాను, ఈ ఒక్కటే కదా. పరిపూర్ణమైన భక్తి, యథార్థత, నీతి, దేవుడిచ్చిన నీతిని వస్త్రంగా ధరించిన వారు పాపం విడిచిపెట్టి మానివేసి యథార్థంగా ప్రభువును వెంబడించువారుగాను సేవించువారిగాను ఉంటారు అని ఆశ జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపకం చేసుకోమని జీవితాల్లో ఎటువంటి స్థితి ఉందో, నీతిని పై వస్త్రం ధరించుకున్న నీవు నీ దేవుడికి తగ్గట్లుగా యథార్థంగా జీవిస్తున్నావా లేదా? ఆయన మార్గాలు అనుసరిస్తున్నావా లేదా? ఆయన త్రోవలు నడుస్తున్నావా లేదా? బంధు ప్రీతిలో ఉన్నదా? బంధు ప్రీతిలో ఉంటే పనికిరాదు దేవుని దగ్గర. కదా ప్రభు అంటాడు, అన్నములైనను అక్కచెళ్ళైనా, భార్య బిడ్డలైనా, ఇళ్ళనైనా, పొలాన్నైనా, ఆస్తినైనా నా కోసం విడిచిపెట్టిన వాడు నా రాజ్యానికి ఎప్పుడు విడిచిపెట్టాలి? ఎలాంటి స్థితి? ఎలాంటి స్థితి? మైక లాంటి స్థితి ఉంటే ఏదైనా వదిలిపెట్టాల్సిందే. ఒక స్థితి ద్వారా నువ్వు దేవుడు దూరం అవుతున్నావు అంటే దాని దూరం విడిపోయి పారిపోవాల్సిందే. యోసేపు తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తాడు. ఎక్కడికి? బయటకు పరిగెత్తాడు. ఎందుకు? తన నీతిని పోగొట్టుకోవడానికి ఇష్టపడా దేవుడి నీతిని ధరించుకున్న వ్యక్తి అతడు. అందుకే పాపంలో పడిపోకుండా తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తిగా యోసేపును చూస్తాం. ఈనాటి వరకు కూడా యవనస్తులకు ఉదాహరణ అంటే ఎవరు గురించి చెప్తామండి? యోసేపు మరియు దానియేలు. యోసేపు మరియు దానియేలు వ్యవసాయ కంటే వారి గురించి మాట్లాడేది. ఎవరి కాలం ఇలా కాపాడుకున్నారో, ఎవరి కాలంలో దేవునికి ఎలా ఇష్టంగా జీవించారో, బాల్య వయస్సులోనే వారి తీర్మానము, బాల్య దినముల ఎందే దేవుని నామకు అబద్ధం కలగకూడదని తాము అపవిత్రపరచుకోకూడదని ఒక తీర్మానం తీసుకుని ఆఖరికి ఆహారములోను భోజన పానముల్లో కూడాను పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించారు. ఏమిటంటే దేవుని నీతి వారి మీద కప్పబడి దేవుడి వారికి తోడుగా ఉన్నాడు. మరి ఎన్నుకున్నాడు దేవుడు. కొన్ని వేల మంది దానియేలు కాలంలో బందీలుగా బబులోనికి వెళితే ఈ నలుగురే దేవుడు సుఖమున పొందారు. కానీ తెలుసా, ఈ నలుగురు వారి జీవితాలు తీసుకునే తీర్మానం ఇది. తమను తాము అపవిత్రులు కాకూడదు, చేసుకోకూడదని. ఈరోజు మన తీర్మానాలు ఉన్నాయమ్మా. రక్షణ పొందావు, రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధ జీవితం కావాలి, నీతి వస్త్రం వినపజేస్తాడు. ఆ నీతి అనే పైపట్ట ఎప్పుడూ నీ మీద ఉండాలి, మార్చుకోవడానికి లేదు. అది దేవుడిచ్చిన నీతి, వదిలివేయడానికి లేదు. అది నీ దినములన్నిట, నీ జీవిత కాలమంతా ఆ నీతి అనే వస్త్రము నిన్ను విడిచిపోవడానికి వీలు. అలా మనము మన జీవితాలు కాపాడుకునే వారంగా ఉన్నామని పరిశీలించుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, వాక్యం ఉంటుంది, యోబు గ్రంథం 1వ అధ్యాయం చూస్తే యోబు గురించి సాక్ష్యం చెప్పడం అయితే చూడండి. యోబు 1:1 పరిశుద్ధాత్మదేవుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడో, ఊజు దేశమందు యోబు ఒక మనిషి ఉన్నాడు. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ప్రశ్నించడం అంటే కొత్త నిబంధనలో కొన్ని అంశాలు ఇచ్చాడు. విసర్జించుడి 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 వదిలివేయటం. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు, ఊజు దేశమందు యోబు అనే ఒక మనిషి ఉన్నాడు. ఎవరు లేరా ఆ కాలంలో? ఎంతో మంది, వేల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు నీతిమంతుడు. న్యాయవంతుడు అయి ఉండి దేవుని యందు ఇది 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 ఒక్కడే మనకు తెలుసు. నేను దేవుడు భయపడుతున్నాను అంటే కానీ భయపడుతుంటే తెలుసా, చెడుతనమును విసర్జించుట. చెడుతనము విసర్జింపకుండా
పాపమును ద్వేషింపకుండా, పాపమును వదిలిపెట్టకుండా మనము నీతిమంతులుగాను యథార్థంగా జీవించలేము. గుర్తుపెట్టుకోండి. పదే పదే ఆ మాట రాయబడింది. చెడుతనమును విసర్జించిన వాడు అంటాడు. పౌలు గారు వారు అంటాడు, వెలుగు చివరికి పొత్తులేనే లేదు. రెండు కలిసి లేవు. అలాగే దేవునికి సాతానికి మనకి చోటు ఉండకూడదు. ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతాను. ఒకవైపు ప్రభు జీవితము, పరిశుద్ధ జీవితం, ఒకవైపున ఆత్మీయ జీవితము, మరొక వైపున లోకపు జీవితం. పౌలు గారు అంటారు, నేను రెండేమో జీవితపడి ఉన్నాను, నిరంతరం హృదయంలో పోరాటమే, ఆత్మలో పోరాటమే. శరీరానికి ఆత్మకు పోరాటం ఉంటే ఏదైనా ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఉంటే హృదయంలో ప్రభువున ఉండాలి, లేదా సాతానైనా ఇద్దరు ఒకసారి ఉండలేరమ్మా. వెలుగు చీకటి కలిసి ఉండలేవు. అనుకుంటున్నావేమో, నాలో ప్రభు ఉన్నాడు, నేను భక్తిగా ఉన్నాను, కానీ లోకము, లోకాశలు, అపవాది క్రియలు ఇలా ఉంటే కొట్టిదే. అది అపవాది మోసం చేస్తుంది. వెలుగుతో వేసుకొని ఏం పర్లా, ప్రార్థనకు పోయినా చాలు, బల తీసుకొని చాలు, ఓ పాట పాడు చాలు, పరిచయం చేయి చాలు, ప్రార్థన చేయి చాలు, మిగతా రోజులంతా నా కోసం బ్రతుకు. కుదరదు. లోకము దేవుడు కలిసి ఉండలేవు. అది అపవాది సంబంధమైనది. లోకమునైనను లోకమును ప్రేమింపకుడి, ఎవడే లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదని వాక్యం చెప్తుంది. లోకమునంతయు శరీరాశ, నేత్రాశ, జోబోడంబము కదా, ఎలా రెండు కలిసి ఉంటాయి. వెలుగును చీకటి కలిపి ఉంచగలవా? దేవుని అపవాది కలిసి ఉంచగలవా? కుదరదు. ఈరోజు మనం భ్రమపడుతున్నాం. అపవాది భ్రమలో ఉంచింది. నువ్వు భక్తుడివే, నువ్వు భక్తురాలివే, నువ్వు విశ్వాసురాలివే, నీకేం భయం, ఏం భయం లేదు. కానీ నీకు తెలియట్లేదు, సంసోనులాగా దేవుడు ఎప్పుడో చెయ్యి విడిచిపెట్టాడు. సంసం గురించి చక్కగా మాట్లాడదండి. చూడండి న్యాయపత్రంలో, యెహోవా తనను ఎడబాసిన అంటే వదిలిపెట్టాడని. ఎప్పటిలాగా విడిచిందనుకున్నాడు కానీ దేవుడు వదిలేశాడు. కదా, దేవుడు దేతో యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? అపవాది నిద్ర పూచాడు మనల్ని. మనం కూడా అంతే. సత్యాన్ని గుర్తెరగని జీవితము, వాస్తవాన్ని గుర్తెరగని జీవితం అని అపవాది చేసేది. భ్రమలో ఉంచుతాడు మనల్ని. ఓ భ్రమ. ఏ రోజు ఆలస్యంగా ప్రార్థన కలుస్తున్నావుగా, పొద్దున్నే వాక్యం చదువుతున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, చాలే, నీ దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఆ దినములంట కొందరు వచ్చి, ప్రభువా మతస్వామి, నీ నామములో నేను ప్రవశింపలేదా? నీ నామమున దెయ్యములు వెలగొట్టలేదా? నీ నామన అద్భుతాలు ఎవరి నామానా? యేసయ్య నామానే. ప్రభు అంటాడు, అక్రమము చేయువారులారా నా ఎదురుండి తొలగిపోండి. మీరెవరో నాకు తెలియదు. ఎందుకన్నాడు ఆ మాట? కేవలము నామాన్ని కలిగి ఉన్నారు కానీ ఆయనకు వారి జీవితాల్లో చోటు లేదు. నీతిన వస్తువు వారి జీవితంలో లేదు. రక్షణ వస్తువు వారి జీవితంలో లేదు. రక్షింపబడేవారు గాను నీతిపరులుగా కనిపిస్తున్నారు కానీ భక్తి జీవితం మాత్రము లేదు. అందుకే పదే ప్రభు అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధులు ఏముంటాయి చెప్పండి? పైన గ్రానైట్ రాయి, ₹1,00,000. ఈ మధ్య ఒంగోలులో చూస్తే ఒక్కో సమాధి 10 లక్షలు కూడా ఉన్నాయి. సరే, అంత జ్ఞాని అయితే చెప్పి లోపల ఏముంటుందమ్మా?
కుళ్ళిపోయిన, ఎండిపోయిన ఎముకలు కనీసం చూడటానికి కూడా ఇష్టపడవు. ఎక్కడ? లోపల. పైన మాత్రం ఎంత అందంగా కదా. మనం చెప్పిన మాట సున్నగుంట సమాధి అంటే అదే. హృదయం మారదు, ఆలోచన మారదు, బ్రతుకు మారదు, పై బట్టలు మాత్రం మారుతాయి. పరిశుద్ధ వస్త్రం, తెల్లని వస్త్రాలు. ఒప్పుకుంటాడా దేవుడు? ఆయన పై రూపాన్ని చూసేవాడు కానీ కాదు. నరులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాన్ని చూచే దేవుడు. మనుష్యులు నీ పై వస్త్రధారణ చూస్తారు, నీ బట్టలు బట్టి విలువిస్తారు. దేవుడు చూస్తాడు నీ రక్షణ వస్త్రం ఉందా లేదా, నీతి వస్త్రం ఉందా. ఏ వస్త్రం కావాలి? నీతి అనే పై వస్త్రం కావాలి. ఈరోజు నీకుందా? ఎక్కడ కొంటావు? ఎవరిస్తారు? ఆయన దగ్గరికి పోవాలి. ఆయన కుడి చేతిలో నీతి ఉంది. తన నీతిని కప్పే దేవుడు ఆయన, తన నీతిని నేను ఆవరించే దేవుడు ఆయన. ఇంతవరకు ఒకవేళ నీ జీవితం అనుభవం లేకపోతే, నిజమైన రక్షణ అనుభవాన్ని, నామకార్థ జీవితంతో నేను కూడా భక్తుడిని అని తిరుగుతూ ఉంటే, నేను కూడా భక్తులు అనుకుంటూ ఉంటే, రక్షణ వస్త్రం నీ మీద లేకపోతే, లేదు నీతి అనే మైమరవు లేదా పై వస్త్రం లేకపోతే, ఈరోజు పశ్చాత్తాప పడాల్సిందే. దేవుని దగ్గర, ఆయన దగ్గరికి తీసుకోవాల్సిందే. ఆయన దగ్గర తిరిగి రావాలి. తప్ప వాడికి ఎప్పుడు ఇచ్చిన వస్త్రాలు తిరిగి వచ్చినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు, తన యోగ్యుడు కాదని ఒప్పుకున్నప్పుడు అన్నాను. ఏమలేదు కాదు. ప్రశస్త వస్తుంది కట్టించండి, ఉంగరం పెట్టండి, విందు చేయండి. జ్ఞాపకం చేస్తున్నాను. నీతి అనే వస్త్రాన్ని ప్రభునికి ఇచ్చాడా? నీ మీద ఆ నీతి, తన నీతిని కప్పాడు ఆయన. ఆయన నీతో కప్పడ్డావా నీవు? లేనట్లయితే ఈరోజైనా ఆయన దగ్గర రావాల్సిందే. మన సొంత మార్గాలు ఎంత మాత్రం పనికిరావు. మన సొంత మార్గాలు. మరికొంత పత్రిక 15వ అధ్యాయం తీరదేతో, మరికొంత పత్రిక 15:34 చూద్దాం. మరికొంత 15:34 అలాగే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుడికి వచ్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలు. లోకజ్ఞానం ఎంత ఉంది నీకు నాకు? దేవుని జ్ఞానం ఏంటి? నీతి ప్రవర్తన గలవారై మేలుకొనుడి. ఏ ప్రవర్తన? నీతిమంతులు నీతి ప్రవర్తన గలవారై జీవిస్తారు. దేవుడి నీతి మాసిపోయేది కాదు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు వస్త్రములు మసయ, చెప్పులు అరిగిపోలేదు. ఎందుకు? ఎవరిచ్చినవి? దేవుని సంరక్షణ, దేవుని కాపుదల్లో. అలాగే నీతి వస్త్రాన్ని ప్రభుని నాకు ఇస్తే, అది ఒక్కసారి ఇచ్చాడంటే జీవితకాలం అంతా అది మాయనే. పరిశుద్ధంగా చూసుకో, అబద్ధం కాకుండా. అందుకే నీతి ప్రవర్తన గలవారై మేలుకొని. కొందరికి దేవుని జ్ఞానము లేదు. మత్తయి సువార్త చూస్తే చూడలేదు. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు 5:20 చూడండి. 5:20 ఇంకేమంటాడు ఆయన? మత్తయి సువార్త 5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసర నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. నీతి కావాలి, నీతి వస్త్రం కావాలి, పరలోకంలో చేరాలి అంటే ఏ నీతి అది? కొంచెం నీతి కాదు అది. శాస్త్ర నీతి కన్నాను పరిసర నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల. శాస్త్రకు నీతి ఉంది, పరిసర నీతి ఉంది, కానీ ఎలాంటి నీతి అది? ఎలాంటి నీతి? పనికిరాని నీతి అది.
వారు స్వనీతిని స్థాపించబోనుకున్నారు. తమ సొంత కార్యముల ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలని ఆశపడ్డారు. కాబట్టి ప్రభు అంటాడు, అది పనికిరాదు, నీకు వారికన్నా పెద్ద నీతి, గొప్ప నీతి కావాలి. నువ్వు జ్ఞాపకం చేసుకో, మన నీతి ఆ శాస్త్ర నీతి కన్నా కూడాను ప్రజనీతి కన్నా కూడా ఎక్కువగా ఉందా? అందుకే 5వ అధ్యాయంలో అంటాడు, 5వ అధ్యాయము 21, ఏంటా నీతి? నా హత్య చేయవద్దని మీతో చెప్పబడి ఉన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా. ఎవరు చెప్పేది? నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు నిమిత్తముగా కోపడు వాడు విమర్శకు నలుగును. తన సహోదరుని చూచి వివేచన చెప్పువాడు నరకాగ్నికి మహాసముఖంలో నగును, ద్రోహిని చెప్పువాడు నరకాగ్నికి నగును. తెలియకుండా ఎన్నిసార్లు మన మాటలు దూషిస్తాం కదా అన్యాయంగా, నిర్నిమిత్తముగా. ఆడ 1 నిర్నిమిత్తం అంటే కారణము లేకుండా దూషించే మాట, కారణము లేకుండా ఒక వ్యక్తి మీద అపనిందలు వేస్తే, కారణము లేకుండా వ్యక్తిని నీవు ద్రోహి అని కానీ పనికిమాలిన వాడన్నా కానీ దేవుడు అంటాడు అది నరహత్యతో. ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక వ్యక్తిని చంపితే పాపం. అందుకు నియమాలు ఉన్నాయి తెలుసా? వాక్య జ్ఞానం చదివితే దొంగ దొరికాడు అనుకోండి, దొంగ కొడతాం. రాత్రి ఇప్పుడు కొట్టి చచ్చిపోతే పాపం లేదు, కానీ తెల్లారి కొట్టి చచ్చిపోతే పాపం అంట. చదివారా బైబిల్లో, ధర్మశాస్త్రములు? అలాగే పగబట్టకుండా అకస్మాత్ కూడా చంపితే పాపం లేదు, కానీ పగబట్టి చంపితే పాపం. ఇక్కడ అంటాడు ప్రభు, నువ్వు కొట్టడం కాదు, చంపడం కాదు, నేను మీతో చెప్పినది ఏమనగా, నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోప్పడే ప్రతి వాడు విమర్శకు. ఎన్నిసార్లు చెప్పినప్పుడు మన దేవుని ముందు చెప్పండి, పరిశుద్ధులమే నీతిమంతులు అనుకుంటున్నాం కదా, మన మాటలు, మన కోపము, మన అతిక్రమాలు. అందుకే వాక్యం ఉంటుంది, నా నోటి మాటలు నా హృదయ ఎవరికి ఇంకరం కావాలి. దేవుడు మనుషుల మీద వచ్చే మాటలు భలే మాట్లాడుతూ ఉండనొచ్చు, మంచి మాటగారిగా ఉండొచ్చు, కానీ వాక్యం ఉంటుంది, మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ఎవరికి? దేవుడికి. దేవుడికి ఏ సంబంధం? మీరు అంటారేమో, నేను మాట్లాడే దేవుడికి సంబంధం. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడవు, ఆయన తన పోలిక అని చేస్తున్నాడు. నీతి కలిగిన వారు, మీరు అనుసరించిన వాళ్ళ మాటలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత చూడండి, అదే అధ్యాయము 27, మత్తయి 5:2, వ్యభిచారము చేయవద్దని చెప్పబడ మాట మీరు ఉన్నారు కదా, నేను మీతో. ఇది శాస్త్రనీతి కన్నా పరిశుద్ధ కన్నా గొప్పది. నేను చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతి వాడు అప్పుడే నా హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. అందుకే ఈ కుడి కన్ను అభ్యర్థపరిస్తే పెరిగి అవుతారా? అరే మళ్ళీ అంటాడు 33, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభు చెల్లింపాలని చెప్పండి కదా. నేను చెప్పినది మనం ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు, ఎంత మాత్రము. చివరికంటాడు 38లో, కంటి కన్ను పంటికి పన్ను. ఇది ధర్మశాస్త్రం ఇచ్చే తీర్పు, కానీ నేను చెప్పింది ఏమనగా, దుష్టి నింపక నీ కూర్చోబోతే ప్రభు కూడా అడుగు మానికిమ్ము. 41 కూడా, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషమునగా. నేను చెప్పినది ఏమనగా, మీరు పరలోకమున మీ తండ్రికి ఉన్నట్లుగా ఈ శత్రువును ప్రేమించుడి, ఇంతవరకు ప్రార్థన చేయుడి. ఇలా మత్తయి 5-6 అధ్యాయాల్లో దేవుని నీతి బయలుపరచబడింది. నీతిమంతుల జీవిత విధానం ఇది. రక్ష పొందిన వారి, నీతి వస్త్రాన్ని ధరించిన వారి
జీవిత విధానం అది గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 5, 6, 7 క్రైస్తవ రాజ్యాంగము. ఓ దేశానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమో క్రైస్తవునికి ఈ 3 అధ్యాయాలు ఎప్పుడు మన మనసులో ఉండాలి. నా కాపరి కాదు, ఇది కన్నగేయండి ఈ 3 అధ్యాయాలు. మహోని చోటన కాదు, ఈ 3 అధ్యాయాలు కన్నగేయండి. ప్రతి నిబంధనలో ప్రభు చూపిన మార్గం ఇది. అడుగులు నడిపించండి, వాక్యం నడిపించాలంటే మన మాటలు, మన ప్రవర్తన, ఇరుగుపోవడం అన్న సంబంధము, శత్రువులతో ఎలా ఉండాలో, ఒట్టు గురించి, ప్రయాణం గురించి సమస్తం కూడా ప్రభు ఇచ్చిన మార్గం ఇది, నీతి మార్గం ఇది. ఇదే నీతి వస్త్రం ధరించుకున్న వాళ్ళు జీవిస్తారు. లేనట్లయితే మన భక్తి కూడా శాస్త్రలాగానో పరిచయలాగా ఉంటుందని ప్రభు గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఆలోచించుకో, ప్రభు ఇచ్చిన నీతిని వస్తువులు ధరించుకున్నావా? పై వస్తువుడికి లేకపోతే లేపుతాడా ప్రభు కదా? కుమారుడా, పెండి వస్త్రములు ఎక్కడా? వారికి జ్ఞాపకం చేసే కూర్చుందా? ఏం లేదు. పెళ్లిలో కూర్చున్నాడు, పిలువబడ్డవారు రాలేదు, గుంపు అందరం తీసుకువచ్చాడు. అని వచ్చి కూర్చుంటే ఏమని అడుగుతాడు? కుమారుడా, పెళ్లి వస్త్రములు ఎక్కడ? వారు మాట్లాడలేదు. ఏం చేస్తాడు? వాడిని వెలుపలికి చివరి గుట్టలు వేసేసి ఎప్పుడు పడుకుంటూ ఉండదు. నరకము, నరకాగ్ని. దేవుడు చెబుతున్న రక్షణను ఈ నీతిని త్రోసివేస్తే పరలోకములో ప్రవేశింపలేము. నిత్య జీవంలో నీకు నాకు చోటు లేనే. అందుకే నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 3:13. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకుందరు. శ్రీనివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, శ్రీనివాసులారా సంతోషించి గంతులు వేయుడి. పాపములు కడిగి వేయబడి పాపములు క్షమించిన తర్వాత నీతి వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది జీవితము? అబద్ధము ఆడరు, పాపము చేయరు, వారి హృదయాల్లో సంతోషము, నిత్యము స్థుతిగానమే. విమోచముడు మిగిలిన వారు, మిగిలిన శేషము. ఎంత తేడా జ్ఞాపకం చేస్తుందమ్మా. విశ్వాసి జీవితపు నడవడిక ఇది. ఇలా ఉండాలని మన ప్రభువు కోరిక. అబద్ధమాడని, పాపము చేయని, దేనికి భయపడే జీవితాలు ప్రభువు కోరుతుంటే నిరంతరం మన జీవితాల్లో భయమే. లోకాశ్రయం పడుతూ ఉన్నాం, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. మరి ఎటువంటి జీవితం ప్రభు కోరుతున్నాడు చెప్పండి? జెఫన్యా తేడా జ్ఞాపకం చేస్తాడు. అటువంటి జీవితాలు ప్రభు కోరుతూ ఉంటే విశ్వాసమైన పనులు మన జీవితాలతో పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ తెలుసండి, నిజమైన మారు మనసు లేదు, నిజమైన రక్షణ లేదు, మోసం చేసుకుంటున్నాం. అన్నిటికి మించి మన స్వనీతిని స్థాపించుకున్నాము. మన స్వనీతి అంటే మన మంచి కార్యాల ద్వారా, మన మంచి పనుల ద్వారా, మన మంచి మాటల ద్వారా నిర్మలుగా తీర్చబడాలి అని. అది దేవుని దృష్టికి విలువ. నిర్మలు తీరిస్తే దేవుడు తీర్చాలి, పరిశుద్ధంగా మారిస్తే దేవుడు మార్చాలి. మరి యోహాను పత్రికలో చూస్తే తెలుసు కదా, మరి యోహాను పత్రికలో ఎంత తిరగ వాక్యం ఉంటుందో పదే పదే చూస్తాం మనం.
ఉం? యోహాను పత్రిక 3వ అధ్యాయములో మనం పాపంలో ఏమో చెప్పుకుంటే మనం దేవుని అబద్ధంగా చేస్తాం, మనలో నీతి ఉండదు. అయితే చెప్పుకొని ఎడల మనం మోసం చేసుకుంటాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. నీతిమంతుడు కదా, అన్యాయం ఇచ్చినాడు, దీన్ని జరిగించినవాడు ఆయన. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రంగా చేయను. అప్పుడు ఒప్పుకొని ఎడల అబద్ధంగా చేస్తాము, మన సత్యం ఉండదు. ప్రభు చెప్తున్న మాట యోహాను గారి ద్వారా, మన పాపములను ఒప్పుకుంటే రక్తము వల్ల నీతిమంతులుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారికే నీతి అనే వస్తుంది. అర్థమైంది? ప్రతి పాపము రాగు కడిగి వేయబడిన పిదప పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప నిమిత్తమై నీటిలో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి దినదినము సరి చేసుకుంటూ దినదినము వైపు చూస్తూ ఎవరైతే మరి భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో, ప్రతి క్షణం నా దారి సరైందా కాదా, నేను మాట్లాడే మాట సరైందా కాదా, నేను వెళ్ళే దారి సరైందా కాదని సరి చేసుకుంటూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన వాక్యం చేత నడిపబడుతూ జీవిస్తున్న వారి జీవితాల్లోనే ఈ నీతి రక్షణపై వస్తాడు మనకి ఇస్తూ ఉన్నాడు. రక్షణ పొందావా లేదా? నిజముగా తీర్చబడ్డావా లేదా? నీతిని వ్యవస్థ ఉందా లేదా? లేనట్లయితే రోజున ఒకే మార్గము, ఆయన కూర్చొని నడుతుంది, అన్నిటిని కప్పే దేవుడు ఆయన దగ్గరికే రావాలి. విషయాలు ఏముంటాడు దేవుడు చెప్పండి? మీరు రాదలిస్తే తిరిగి నా దగ్గరికే రావాలి, నీ ఎక్కడ వెళ్ళడానికి లేదు. ప్రభు చెంతకు చేరితేనే రక్తము ప్రతి పాపము పవిత్రులుగా నిజములుగా తీర్చబడతావు, నీతిని వస్తాన్ని ధరించుకుంటావు. ఈ ముందైనా సరి చేయబడి అవి విడిచిపెట్టి పరిశుద్ధాన్ని హృదయంలో చేర్చుకొని ప్రభు శిలువ చెంతకు చేరి ఆయన కార్చిన అమూల్య రక్త దారాల ద్వారా కడగబడి దేవాలను కడుగు తండ్రి అని ప్రభువుని అడిగి, క్షమించు ప్రభు అని ప్రభువుని అడిగి, అంత మాత్రమే కాదు, బ్రతుకులు మార్చబడి పాపాన్ని విడిచిపెట్టి మాని ఆయన జీవిస్తూ ఉంటే, ఆయన కోసం జీవిస్తూ ఉంటే, ప్రతిరోజు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే, మాట్లాడుతాను ఎంతకాలం విలువ మన జీవితము? అకస్మాత్తుగా మనం వస్తుంది. నాకు చేప నీటి ఈడుతూ ఉంటుంది, నాకు తెలియదు వేటగాడు వలేస్తున్నాడని. కన్ను మూసి తెలిసేలోపుగా వల పైన పడింది. ఎవడ జాలర వేస్తే తప్పించుకుంటుందా? గిల్ల 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 కొట్టుకొని తప్పించుకోలేదు. పక్షి కూడా ఎర్ర పెడతాడు వేటగాడు, గింజలు వేసి వలపరుస్తాడు పైన, అర్థం కాదు. ఆహారం దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది, సంతోషంగా దిగిద్ది, తింటది. లేవాలంటే కాళ్ళు పైకి ఎందుకు? వాటి పాదములు వలలో చిక్కుకొని దిగినప్పుడు తెలియదు, చక్క గీలినప్పుడు తెలియదు. వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడైనా పాదాలు వలలో చిక్కుపోయాయి.
మన జీవితాలు ఉన్నాయి ఈ రోజు. లోకం ఆశ కనిపిస్తుంది, లోకం మనల్ని పిలుస్తూ ఉంది, ఎన్నో సౌకర్యాలు భోగభాగ్యాలు చూపిస్తా ఉంది, ఇదే జీవితాన్ని చూపిస్తా ఉంది. నా ప్రాణమా తిరు తాగు సంతోషించుంటుంది, కానీ నిత్యత్వము ఒకటి ఉంది. ఒక దినాన ఇవన్నీ వదిలిపెట్టి పోవాలి. రక్షణ లేకపోతే, దేవుడిచ్చే నీతిని పైవస్తువు లేకపోతే ఎంత మాత్రము నిత్యత్వములో పరలోకములో అడుగు పెట్టలేవు అనే సత్యాన్ని అపవాది మన మనోనేతలు గుడితనంగా చేసి చూడనివ్వట్లేదు. అనుకుంటున్నాం మరి నాకేం, మంచి ఆరోగ్యం ఉంది, మంచి స్థితిలో నేనున్నాను, 20 ఏళ్ళు 30 ఏళ్ళు దిగులు లేదు నాకు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. మోసపరుచుకోవద్దు. కాలం బహు సమీపంగా ఉంది. అకస్మాత్తుగా ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది, కానీ ఒకటే నిరీక్షణ, రక్షణ పొంది వారి మనస్సు పొంది ఆ రక్తంలో కడగబడి ఆయన కోసం బ్రతుకుతూ నీ నీతి క్రియలు నీ నీ సొంత నీతి కాదు, కానీ దేవుని నీతి అనే వ్యవస్థ ధరించుకున్న పిదప ఎప్పుడు ప్రభు వచ్చినా సరే నువ్వు భయపడక్కర్లేదు. పరీక్షించుకో, నీ హృదయం పరీక్షించుకో. ఈ రోజు ప్రభు వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఆయన దగ్గర వెళతాను. ఈరోజు నేను చనిపోయినా ఎవరెవరు మన కాడికి ఎవరు వస్తారు చెప్పడం, మన కాడికి చనిపోతే లాజరు చనిపోగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. ఎవరిని? లాజరు. వస్తారు నీ కాడికి, నా కాడికి. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతూ ఉంటే ఆకాశం తెరవబడింది. ఏం చూస్తాడు? దేవుని మహిమ. క్రీస్తు ప్రభువారు సింహాసనం మీద నిలిచి ఉండుట నిలబడ్డాడు. ఆయన బైబిల్ ఒక్కొచ్చా నిలబడేది. ఆయన తన పీక మాట తిరిగి వస్తుంటే లేచినప్పుడు ప్రభు ఎదురు చూస్తున్నారు. ఓడరా మొట్టమొదటి సాక్షిగా స్వార్థ కోసం, సత్యం కోసం. ఆయన పరిచారకుడే, ఆయన ఆత్మలో నిండిన వ్యక్తి, బలముగా పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి, స్వార్థ కోసమై వాకి నిమిత్తమై హింస పొంది రాళ్ళతో కొట్టబడి చంపడే వ్యక్తి. ఆయన కోసం ప్రభు లేచి నిల్చున్నాడు. అది గొప్ప ధన్యత కదండి, అది గొప్ప ధన్యత కాదు. నువ్వు దాని చొక్కసారి ఆలోచించు. లోకం శాశ్వతం కాదు. ఏది నీ వెంట నా వెంట రాదు. ఒకటి తీసుకెళ్ళి చూద్దాం, ఒక్కటి తీసుకెళ్ళి చూద్దాం. కనీసం ఉంగరం కూడా రాదు, ముక్కు పుడక కూడా రాదు. ఆఖరి నేను చెప్తుంటాను, సమాజ కార్యక్రమాలు చూస్తున్నా, ఏడుపు వస్తున్నా కొన్నిసార్లు. ఆ ముక్కు పుడక లాగటానికి ఎంత దండాలు పడతారు తెలిసిందని. అవి ఇప్పుడో పెట్టుంటా తల్లి, హాస్పిటల్లో ఉండో ఇక ఎంత ముక్కు వాసిపోయో రాదు. వదిలేయి అన్న వదలరు. అన్న ఉండకూడదు, అన్న అది ఉండకూడదు. ఏమైతే ఉంటే చిన్న ముక్కు పుడక ఎంత ఉంటుంది ఖరీదు? 1000 రూపాయలు పైన ఉంది కదా. దాన్ని కూడా నీ కాడ నా కాడ ఉంచారు. కొత్త బట్టలు కూడా వేరే కనీసం పైన. నువ్వు ఇష్టపడే బట్టలు కూడా వేరు. అది మన బ్రతుకు. జీవితంత కాలమే. ఒక్క క్షణం ఈ ఆత్మ దేహాన్ని విడిచిందంటే నీకు నాకు ఏ విలువ లేదు. మనం అంటాం కదా, నాకే నేనంత నేనెంత. ఆత్మ పోని అక్కడి నుంచి దేహాన్ని విలువ లేనే. పేరు పెట్టి కూడా పిలవరు, శవం అంటారు కదా. ఏమంటారు? యాక్చువల్గా శవం. నీ పేరు కూడా పలికిన అంటాడు. ఫోన్ చేయని అడిగేది ఏంది, ఎప్పుడు చేస్తున్నారు అడిగి. ఏది ఆగదు. వారం రోజుల్లో అన్ని మామూలే. ప్రామాణిక ప్రణాళిక ప్రయోగించిన వాళ్ళైనా సరే ఎవరు రమ్మంతా రారు. ఒగ్గేత ఉంది ఆ సమాధి దాకే.
మట్టి చేసి వెనక్కి కూడా తిరిగి చూడవు. చూస్తే మళ్ళీ ఎండబడుతున్న భయం. వెనక్కి కూడా చూడకుండా పోవాలంట. ఇంటికి వచ్చేసరికి రెడీగా భోజనం ఉంటుంది. కనీసం 5 నిమిషాలు కాల. ఆడ మనిషి ఆడినప్పుడే పోయి రెడీ అవుతూ ఉంటాయి కదా. క్యాటరింగో తెచ్చేవాళ్ళు చక్కగా తిని ఇంటికి పోయి ప్రశాంత్ టీవీ చూస్తూ కూర్చుంటారు. తెల్లారితే ఎవరి పనులకు వాళ్ళు. ఇది మన బ్రతుకు, ఇది మన జీవితం. కానీ ఆ మానవజ్ఞత దాటిన తర్వాత ఓ సత్యాన్ని గుర్తుపెట్టుకో, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనములో కూడా మనలను విడనాడని. ఎక్కడ మనముల మంది ఎవరుంటో తెలుసా సమాజంలో? అందరూ వచ్చేస్తే ఒంటరిగా వదిలి వచ్చేస్తాం కదా, మట్టి కప్పేసి. నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర? నీ దగ్గర. ఇక్కడెక్కడ తిరగదమ్మా, ఇంకెక్కడెక్కడ సంబంధం లేదు. మనం కనుక తెలుసుకున్నాం. నాకు కనపడ, నీకు కనపడ, కనపడరు. మోక్షణం వెళ్ళిపోవాలి. దేవుని సంబంధమైందా? రక్షణ పొంది, మారు మనసు పొంది, నిధి వస్త్రం ధరించుకొని పరిశుభ్రంగా జీవిస్తూ ప్రభు కోసం బ్రతికావా? తన వయస్సులో పరిశుద్ధులతో అరణో రాకడ వరకు కూడాను నెమ్మది పొందొచ్చు. రాజు గురించి ఏమంటాడంటే అబ్రహాము, అతి నెమ్మది పొందొచ్చు. ధనవంతుడు ఏం తక్కువ? ఏం తక్కువ? ఎక్కడున్నాడు? అతడములో యాతన పడుచు. 2 స్థలాలు, 2 చోట్ల నువ్వు నేను వెళ్ళవలసింది. ఈ లోకంలో అయితే దేశం తిరగవచ్చు. ఆ 2 దేశాలు, పరదైస పతాళం. వేరే చోట్లేనే లేదు. నీ జీవితాన్ని బట్టి ఆఖరికి మోషే గారిని కూడా నరకాన్ని తీసుకెళ్ళి సాతాను తెలుసా? ఎవరిని? మోషే గారు. యోధాపత్రిక ముగిస్తా. అయితే ఎన్న వచ్చినమమ్మా 9. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము. ఏంటది? ఎక్కడ చనిపోయిన మోషే? ఎవరికి తెలియదు. పిజ్జా కొండ మీదకి వెళ్ళాడు. దేవుడే సమాధి చేస్తాడు దేవదూతని. ఆడు చనిపోతే వెంటనే ప్రశ్న వెళ్ళాడు. ఎవరు? అపవాది. ఎందుకు? నా వాడు, నేను తీసుకెళ్తాను. మిఖాయేలు వచ్చినండి, వచ్చి వాదిస్తున్నాడు. కుదరదు. ఎందుకు నీ వాడు? నరహంతకుడయ్యా. ఒక నరహంతుడు కదా. నరహత్య దోషం ఉంది. ఒకప్పుడు ఐక్యుని కొట్టి చంపాడు. ఆ పాపం పోలా. ఆ లెక్క ప్రకారం నాది దేహం, నిన్నక తీసుకెళ్తానంటాడు. ఎవరు పంపాడు? దేవుడండి. మిఖాయేలులో. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన పిదప నీ పాత జీవితాన్ని అపవాది గుర్తు చేసినా దేవుడు ఏమో పంపుతాడు? మిఖాయేలుని పంపి, ఇదిగో యేసు రక్తంలో కడగబడ్డాడు, పాపానికి మన అధికారము లేనే. ఒకప్పుడు మనమందరం ద్రోహులమే, ఒకప్పుడు పాపులమే. రక్షణ పొందిన పిదప మన పాపములు కొట్టివేయబడ్డాయి. ఇక అపవాదికి నీ మీద, నా మీద ఎంత మాత్రం అధికారము లేనే లేదు. దేవదూతలు వస్తారు నీ కోసం, నా కోసం. ఎంత అనేది కదా. అందరూ వదిలిపెట్టిపోతే, అందరూ బట్టలు పెట్టి పూలు కప్పిపోతే ఎవరు వస్తారు నీ కోసం? దేవుడు తన దూతను పంపి శ్రేష్టమైన స్థలములో పావులు ఇస్తాడు. పరలోక పట్టణము. ఇక్కడ బంగారం విలువైంది కదా. అక్కడ మన కాళ్ళ కింద బంగారం ఉంటుంది. ఎక్కడ? పరలోకం. దాని వీధులు బంగారు మయం. పరిశుద్ధ పట్టణం అది. నీతిమంతులు మాత్రం అడుగు పెట్టే చోటు అది. ప్రకటన 21 ఒక్కసారి ముగిస్తారు ప్రభు రోజులు. ఆ పట్టణమును ప్రకారము సూర్యకాంతముతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో శుద్ధ సువర్ణముగా ఉన్నది. చాలు.
చూద్దాం దయతో ఒక మాట గుర్తు చేస్తాను. 20వ అధ్యాయము 15వ వచనము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడని ఎడల వాడు అగ్నిగుండములో. ఎక్కడ రాయాలి? ఈ రకమైన పేర్ల కోసం ఎంత తపన పడతాం కదా. అక్కడ పేరు ఉండాలి, ఇక్కడ పేరు ఉండాలి, ఈ పని చేస్తే పేరు ఉండాలి, ఫ్యాన్ మీద పేరు ఉండాలి, కుర్చీ మీద పేరు ఉండాలి, జనమ ఎక్కడ పేరు ఉండాలి. ప్రభు అంటాడు, నువ్వు ఎక్కడున్నా లేకున్నా నీ పేరు జీవనం లేకపోతే నీకు చోటు లేని. 21:8 కూడా పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముల గుండములో పాలు పొందుతుంది. రెండవ మరణము. ఎవరెవరు వాళ్ళు? పోలీసుకి ఇచ్చారు. అయితే ఎవరి పేరైతే జీవనం రాయబడి ఉన్నదో అట్టి వారి పట్ల ప్రభు సిద్ధం చేసిన పరలోక పట్టణము నీది నాదే. ఆయన జీతం తీసుకొస్తున్నాడు. చివరికి అంటాడు, చివరి అధ్యాయము 14, జీవవృక్షమును హక్కు గల వారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లుగా తమ వస్త్రములో, మళ్ళీ వస్త్రాలు ఇక్కడ ఏంటి 7 వస్త్రాలు చెప్పారు కదా, 2వ చదువుతున్నాం. రక్షణ, నీతి వస్త్రాలు. అవి జాగ్రత్త కాపాడుకోవాలండి చివరి దాకా. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లుగా తమ వస్త్రములు ఉతుకుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెలుపల. దేని వెలుపల? ఆ పట్టణం వెలుపల అలాగే అగ్నిగుండములో పట్టణం అడుగు పెట్టరు. ఇంత తేటగా వాక్యం చెబుతుంటే, ఇంత తేటగా దేవుడు రాయించి ఉంటే ఎవరు తెలుసు? పోతాం పోమంటాడు ఒక్కొక్కడు. నరకం ఉందో స్వర్గం ఎవరు తెలుసు అంటాడు ఒక్కొక్కడు. ఎంత తేటగా వాక్యం చెబుతుంది. జాగ్రత్త వస్తుంది. ప్రభు చెబితే బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ప్రత్యేక మందిరంలో ఎస్ఐ చెప్పిన 50 పాపాలు ఉన్నాయి. ఏమైనా పాపాలను చూడడం కానీ 50 లిస్టు ఉన్నాయి పాపాలు అవి చెప్తాను. ప్రభు రోజు చెప్తే ప్రతి వారం ఒకటి గుర్తు చేస్తా, చదువుకోండి. మా బైబిల్ స్టడీలో పడగా ఒకటి గుర్తు చేస్తా, చదువుకోండి. అవి మన పాపం అనుకోం. మన పాపాలు లెక్కేది దొంగతనం, వ్యభిచారం, విగ్రహారాధన, ఇవే పాపాలు. ఉడనక్కలు లాంటివి చిన్న చిన్న ఉంటాయి, అయ్యే మనల్ని పడవచ్చాయి. జాగ్రత్త. మాంత్రికులు, మంత్రాలను ఆశ్రయించేవారు ఎంతమంది లేరు మనలో? సంఘాలు లేరా? కైతులు విభూతి పూసుకొని ఇప్పుడు ఉడికి పడేసాడంటే తెలంగాణ రావడం. నీ దేవుని కన్నా గొప్ప, నీ ప్రభు కన్నా గొప్ప. నీ దేవునికి సాధ్యం కాదా? నీ దేవుడికి చేతకాని వాడా? ఇది పరిగెత్తావట ఇటు దేవుడు వదిలిపెట్టి. వాడెవడో చెప్తే ఏం చేస్తావు? వాక్యం చేయవు కదా. వాళ్ళ పరిశుద్ధులము, విశ్వాసము, భక్తిపరులు, సంఘంలో ప్రథమ స్థానం, పాటలు పడాలి, ప్రార్థన చేయాలి. ఇదా మన జీవితం. అందుకన్నాడు, శాస్త్ర నీతి కంటాను పరిచయలే నీతి కంటే మీరు కాబట్టి తన వాళ్ళు వచ్చారనే చాలా. ఈ హేయ క్రియలు మారాలి. వాక్యమే, దేవుని వాక్యమే మన జీవితానికి గమ్యం కావాలి. మనం చేసే ప్రతి పని వాక్యం ద్వారా సరిచూసుకోవాలి.
ఈ వాక్యానుసారమా కాదా, నా దేవునికి ఇష్టమా కాదా, నా దేవుడు చెప్పిందా చేయనిదా, ప్రతి క్షణం సరి చేసుకుంటేనే మనం పరిశుద్ధపరచబడతాం, వస్తారు మళ్ళీ కాపాడుకుంటాం. అలా కాపాడుకున్న వారే ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ఈరోజు ముగిస్తున్నాను అయితే. ఇప్పుడు ప్రభు అక్కడ వస్తే, ఈరోజు ప్రభు వస్తే, ఈరోజు మన జీవితం చివరి రోజు అయితే తెలీదా మనకి, చివరి రోజు అని తెలిస్తే మనంత భక్తి పనులు ఒకరు ఉండరు కదా. ఒక దేవదూత వచ్చి, అయ్యా ఈరోజు జాగ్రత్త, ఈ రోజుతో నీ ఇది మూస్తుందంటే ఇక మనం ఎట్లుంటా చెప్పండి. మనంత భక్తి పనులు ఈ లోకంలోనే ఆ గంటలో మన జీవితం మారిపోతుంది. ఎందుకు తెలుసు కాబట్టి. అందుకే మన మాటలు మన చేతుల్లో లేనే. పుట్టినప్పుడే ఒక స్టాంప్ వేసినప్పుడు దేవుడు మన మీద కైనికి కానీ ముద్ర వేసినట్లుగా మనం అంతా చచ్చిపోతామని ఆ తారీఖు చివరి క్షణం దాకా ఏం చేస్తాం, పరిశ్రమంగా జీవించి ఆఖరణ ప్రభు క్షమించేయాలి. అందుకే దేవుడు మరుగు చేశాడు మన దినాన్ని. ఆయన రాకడను కూడా మరుగు చేశాడు. ఆయన రాకడ 10వ తారీఖు అంటే ఇక ఆ తారీఖు అందరూ మందిరాల్లో ఉంటారు, అందరు కొండ మీద ఉంటారు, అందరు తెల్ల బట్టలు వేసుకొని తలస్నానాలు చేసి SIR అని పాటలు పాడుతుంటారు, అవో చేస్తున్నారంట కదా. అందుకే మరుగు చేయబడింది. ఈరోజు మన చివరి రోజు అయితే, ఒకవేళ ఈ రాత్రి మన చివరి రాత్రి అయితే, లేదు ఈరోజు ప్రభు వస్తే ఎక్కడుంటావు, ఎక్కడుంటావు? నేను చెప్పనక్కడా, నీ మనస్సాక్షికి తెలుసు, నీ హృదయానికి తెలుసు. అయ్యో నా చోట పాపం అలా ఉంది కదా, అయ్యో నేను అపవిత్రుడు కదా. ఎవడి ఆ మాట? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్ర ప్రేమ గలవాడను. ఏ భక్తుడు, ఏ ప్రవక్త? ఒక పక్క దేవుడు మాట్లాడుతున్నాడా? ఆకాశమాల నుంచి భూమి చెప్పాడు మొదటి దేవత కూడా. 5వ దగ్గరకు వచ్చేసరికి దేవుడి స్వరూప దర్శనం చూడగానే ఏమంటాడు? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్ర ప్రేమ గలవాడను, ఆ జీవం నివసించేవాడు, నేను చచ్చిపోతాను. ఆయన ముఖ దర్శనము మన ప్రతి రహస్య పాపాన్ని గుర్తు చేస్తుంది. ఆయన ముఖ కాంతిలో భక్తులు అంటాడు, మన రహస్య పాపములు కనబడుతున్నవి. ఎక్కడ? దేవుని ముఖ కాంతి. ఆయన పాద కూర్చొని కన్నీటితో, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి తండ్రి, నా బ్రతికేలా ఉంది, ఇది నీకు ఇష్టం కాదయ్యా. ఈ శ్రమలు, ఈ కష్టములు, ఈ వేదనలు, ఈ బాధలు నీకు తెలిసిన ఆయన కనికరించి అని పశ్చాత్తాపం అడిగితే రోజుప్పుడు ఆయన రక్తం కడగడా నిన్ను? లోకమంతా తిరిగి ఉన్నవన్నీ వేవు చేసుకొని ఇష్టానుసారంగా బ్రతికి వేషలతో తినివేసిన తప్పుని కమాడు వస్తేనే తండ్రి ఏం చేస్తాడు? బ్రతుకుంటూ వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకున్న ప్రభు కదా మన ప్రభు. దేవుడు క్షమించిన పాపం అంటూ ఏది లేదు. మనుషులు క్షమించడేమో, క్షమించడం నటిస్తారు కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే ఉంటారు కదా. మనుషులు క్షమించి నటిస్తారు, జీవితాంతం అది మనసులో ఉంటునే ఉంటారు కాదు. ఒక్కసారి ఆయన అంటాడు, తుడిచి వేశాను. ఏం చేశారంట? తుడిచేసి కనపడిద్దా? దాచిపెట్టడం కాదు, తుడిచి వేస్తాను. నీ అతిక్రమాలను తుడిచి వేస్తాను, కడిగాను నీ పాపం ఉన్నట్లుగా. అది దేవుడు చేసే పని. ఇక గుర్తు చేసుకోవడమే. మనం గుర్తు చేసుకుంటామో కానీ మనం ఏం చేస్తామంటే పశ్చాత్తాపడతామా, క్షమించమని అడుగుతామా? పదే మళ్ళీ ప్రభు పాపనయ్యా, దుర్మార్గుడయ్యా, అపవిత్రుడయ్యా అని అదే పాప గుర్తు చేసుకుంటాం. ఆయన ఎప్పుడో క్షమించాడు. నీకు ఆ పాప క్షమాపణ ఇచ్చేది ఇంకా రాలేదు నీకు. ఆయన ఎప్పుడో మర్చిపోయాడు అతిక్రమాలు, తన వీపు వెనకదట్టు పారవేశాడు ఆయన. ముందు లేనేదేమవి, మనం వాటినే పట్టుకుని వేలాడుతున్నాం. ఇంకా ఆయన క్షమించినా కూడా గుర్తు చేస్తున్నాం. దయతో ప్రేమగల దేవుడు ఆయన, క్షమించే దేవుడు ఆయన, కనికర దేవుడు ఆయన, జాగ్రత్త దేవుడు ఆయన. చదువు చెంత తులసి వేసేవాడు కాదు, కానీ యథార్థంగా దేవుని దగ్గర
పెదవులతో కాదు, హృదయముతో పశ్చాత్తాపడు. హృదయము నలగొట్టబడాలి. ఆ నలగొట్ట హృదయం నుంచి నిజమైన కన్నీరు నీ కంట రావాలి. నిజమైన పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాపము మన ప్రతి పాపమును కొట్టుకు గుర్తు చేస్తున్నాను. నీకు వస్త్రం నీకు కావాలా? రక్షణ వస్త్రం కావాలా? దగ్గర ఆయన ఒక్కడే ఇచ్చేవాడు. ఎంత మాత్రం తోసివేసేవాడు. ఈరోజు ప్రభు చెంతకు వచ్చేవాడు. ఆయన సన్ని వేడుకున్నాడు. రక్షణ వస్త్రముతోనూ నీతి వస్త్రం అలంకరించి పెళ్లి కుమార్ రీతిగా, పెళ్లి కుమార్తె రీతిగా మన మార్చే దేవుడు. యెషయా 67 చూడైతో ఊహించుకున్నాం. యెషయా 61 మన వాక్యం చూడైతో, యెషయా 61 మన వాక్యం చూడదు ఒక్కసారి. శృంగారమైన భాగాలు ధరించుకుని పెళ్లి కుమారుడు రీతిగాను ఆభరణములు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను నాకు ఎవరిచ్చేది? అది ఆయన. ఎవరైనా ప్రభు. ఎక్కడ దొరకవవి? ఆయన ఇస్తేనే, ఆయన కప్పితేనే, ఆయన ధరింపజేస్తేనే. ఆయన దగ్గర రావాలి కదా. ఎక్కడో కూర్చొని నిస్సాంసంగా జీవిస్తూ అయా పట్టుకయ్యా, అయా కడుగయ్యా, అయా సాయం చేయకుదరదు. ఆయన దగ్గరికి రావాలి. ఆయన సమీపించాలంటే గీతలు మార్చుకోవాలిగా. ఆయన సమీపించాలి అంటే పశ్చాత్తాపడాలిగా, ఒప్పుకోవాలిగా, విడిచిపెట్టాలిగా, మన మనసు రావాలిగా. సువార్త ఒకటే కదా మన మధ్య సమీపించింది. మారు మనసు. ఏది మారు మనసు? నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపమైన రక్తలు కడగబడ్డావా లేదా ప్రశ్నించుకో. ఈ రోజైనా ఈ క్షణమైనా బ్రతుకు మార్చుకొని ప్రభువులో జీవిద్దాం. ప్రభు ఉచిత రక్షణను నీకు ధరించుకొని నిందారహితులంగా ధైర్యంగా ఆయన నిలబడి ఆ పడక పట్టణాన్ని స్వాగతించుకున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ప్రగతిగా ప్రభు చేతి వచ్చే వారం ఇదే అంశాన్ని ఇంకా తేటగా, అనగా నీతిమంతులు నీతిని ధరించుకుంటే దేవుడు ఎలా కృప చూపుతాడో, నీతిని ధరించుకుంటే ఎలా దేవుడు ఎటువంటి స్థితిలో సహాయం చేస్తాడో ఈరోజు మన సహాయం ఎవరికి ఆనందం తెలిస్తే నీకు నీతి వస్త్రం లేకుండా ఆ నీతి వస్త్రం ధరించుకుంటే ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడో జ్ఞానం చేసుకున్నాం. చండి ప్రార్థించుకున్నాం. ఒక ప్రార్థన చేయడం రేపరి వెళదాం. ప్రార్థించుకున్నాం.